గుండెల మీద చేసుకొని దమ్ముగా, ధైర్యంగా, నిజాయితీగా కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో అమరావతి విషయంలో ఎవరు నిజాయితీగా ఉంటారు? జగన్ నిజాయితీగా ఉంటారు, చంద్రబాబు నిజాయితీగా ఉంటారు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. జగన్ నిజాయితీగా ఉంటారు, చంద్రబాబు నిజాయితీగా ఉంటారు. ఇద్దరిలో ఎవరు అమరావతి విషయంలో నిజాయితీ గల వ్యక్తులు? జగన్ నిజాయితీగా ఉంటారు, చంద్రబాబు నిజాయితీగా ఉంటారు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ కామెంట్ సెక్షన్ చూస్తే అర్థం కావాలి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్, అది 10 అయినా, 100 అయినా, 1000 అయినా మేము మురిసిపోతాం మీరు ఇచ్చే కామెంట్లు చూసి. మేము సబ్స్క్రిప్షన్ అడగట్లే, ఇంకేం అడగట్లే ఛానల్కి. దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎట్లా ఉంటాయి, రాత్రికి రాత్రి ఎట్లా మారిపోతాయి, ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయి అనేది ఊహించడం ఎవరి వల్ల కావట్లా. గత కొంతకాలంగా అమరావతి వేదికగా జరుగుతున్నటువంటి పరిణామాలు రకరకాల మలుపులు తీసుకుంటూ ముందుకెళ్తున్నాయి. 5 సంవత్సరాల పాటు ఏ నాయకుడినైతే అమరావతి రైతులు తమ ప్రధాన ప్రత్యర్థిగా భావించి పోరాటం చేశారో, ఇప్పుడు అదే నాయకుడి పట్ల కాస్త సానుకూల దృక్పథం వాళ్ళకు వచ్చింది అనేటువంటి మాట రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు నిరసనలతో అట్టుడుకున్నటువంటి రాజధాని గ్రామాల్లో ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ గాలి విపరీతంగా మళ్ళుతోంది. రాత్రికి రాత్రి ఏం సమీకరణాలు మారాయి అంటే దీని వెనుక బలమైన ఆర్థిక, సామాజిక కారణాలు ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల యొక్క ఆలోచనలో ఉన్నటువంటి మార్పు ఈ పరిణామానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్నారు. అధికార కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనుల మీద వేగంగా స్పష్టత లేకపోవడం, భూముల విలువ పెరగడం మీద ఉన్నటువంటి సందిగ్ధత, ఇవన్నీ కూడా రైతులను ఆలోచనలో పడేస్తున్నాయి అంటున్నారు. అవును, పార్లమెంట్లో పేరైతే మార్చారు. అమరావతి పేరు మీన్స్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గానే పెట్టారు. చాలా వెరీ గుడ్ న్యూస్, అది మెచ్చుకోవాలి కూడా కూటమి ప్రభుత్వాన్ని. అయితే మిగతా విషయాల్లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అని చాలా స్ట్రాంగ్గా వైసీపీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి భూముల విషయంలో మీరు ఇట్లా ప్రవర్తించారు, మీరు సరైనటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు ఆ విషయంలో అని వాకౌట్ ఏదైతే చేశారో అది రైతులు తమను అర్థం చేసుకుంటున్నారు. కొత్తగా ఆల్రెడీ ఇచ్చినటువంటి భూముల విషయంలో ఏ రకమైన క్లారిటీ లేకుండానే, వాళ్ళకి ఆ భూములు అప్పచెప్పకుండానే, డబ్బులు కూడా రాకుండానే మళ్ళీ కొత్త భూములు అడుగుతున్నటువంటి ప్రభుత్వం మీద కోపంగా ఉన్న కొంతమంది రైతులకి వైసీపీ చేస్తున్నటువంటి పని ప్రక్రియ ఏదైతే ఉందో అది వాళ్ళకు ఒక బూస్ట్ ఇచ్చినట్టయింది. అందుకే జగన్ వైపు నిలబడదామా అనేటువంటి ఆలోచన వారికి వచ్చినట్టుగా ఒక డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నడుస్తుంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు రాజధాని ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి చొరవ రైతుల్లో ఒక రకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. సమస్యల్ని పరిష్కరించడంలో పాలకుల కంటే ప్రతిపక్షమే గట్టిగా నిలబడుతుందనేటువంటి నమ్మకాన్ని జగన్ కలిగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతవరకు జై జగన్ నినాదాలు వినిపిస్తాయి. మరోవైపు రాజధాని ప్రాంతంలో సామాజిక సమతుల్యత, స్థానిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు మీద కూడా కొంత అసంతృప్తి నెలకొందనే మాట వినిపిస్తోంది. తమ భూములకి దక్కాల్సినటువంటి పరిహారం, అభివృద్ధి ఫలాలు కేవలం ఒక వర్గానికే పరిమితం అవుతున్నటువంటి భావన సామాన్య రైతుల్లో బలంగా నాటుకుపోయింది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, ప్రత్యక్ష నగదు బదిలీ వంటి అంశాలు తమ కుటుంబాలకి ఎంతగానో మేలు చేశాయి కదా అని కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అమరావతికి న్యాయం చేసింది ఎవరు? వీళ్ళిద్దరిలో జగన్ న్యాయం చేశారు, చంద్రబాబు న్యాయం చేశారు? మిస్ అవ్వకుండా రెండిట్లో కామెంట్ చేయండి.